దేవుని మృదు సంరక్షణ వాగ్దానాలు. మన పరలోకపు తండ్రి తనకు సంపూర్తిగా విధేయులై సమర్పించుకొనిన జీవితానికి పూర్తి బాధ్యత వహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన శ్రద్ధతో కూడిన ఆసక్తితో మనము చుట్టుముట్టబడినాము. కీర్తన 91వ అధ్యాయం 4వ వచనం ద్వారా మనకు పైగా ఉన్న దేవుడు అని తెలుసుకోగలం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం ద్వారా మనకు క్రింద ఉన్న దేవుడు అని తెలుసుకోగలం. కీర్తన 34వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మన చుట్టూ ఉన్న దేవుడు అని తెలుసుకోగలం. ఫిలిప్పీ 4వ అధ్యాయం 6 మరియు 7 వచనాల ద్వారా మన హృదయాలు మరియు మనస్సులు దేవుని చేత భద్రపరచబడి ఉన్నాయి. మన పరలోకపు తండ్రి నుండి మనకు లభించే ప్రేమ మరియు సంరక్షణ, దేవుని సన్నిధి, దేవుని ఏర్పాటును మరియు దేవుని కాపుదలను మనకు అందిస్తాయనడానికి దేవుడు చేసిన వాగ్దానాలలో స్పష్టమవుతుంది. దేవుని సన్నిధి యొక్క వాగ్దానం శాశ్వతం. మన తండ్రి ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూస్తున్నాడు మరియు దేవుడు ఎల్లప్పుడూ సమీపంలో ఉంటాడు. దేవుని ఏర్పాటు యొక్క వాగ్దానం. దేవుణ్ణి మీ ప్రదాతగా విశ్వసించడం గురించి ఈ క్రింది వచనాలు మీకు ఏమి బోధిస్తాయి తెలుసుకోగలరా? తిరిగి మత్తయి 11వ వచనం ప్రకారం అడిగే వారికి తండ్రి ఎలాంటి వరాలను అనుగ్రహిస్తాడు? గ్రహించగలరు. దేవుడు తన పిల్లలకు మేలైన వరాలు మాత్రమే ఇస్తాడు. దేవుని ప్రేమ మరియు జ్ఞానం నుండి దేవుడు తరచుగా మనం అడిగేవాటిని నిలిపివేస్తాడు మరియు బదులుగా మనకు ఉత్తమమైనదని తనకు తెలిసిన వాటిని అనుగ్రహిస్తాడు. మనం దేవుని మార్గాలను అర్థం చేసుకోకపోయినప్పటికీ దేవుని మంచితనం మరియు జ్ఞానాన్ని విశ్వసించే అవకాశాలు ఇవి. మత్తయి 6వ అధ్యాయం 24 నుండి 34 వరకు ఉన్న వచనాలను చదవండి. దేవుడు ఆకాశ పక్షులను, పొలాలలోని గడ్డిని శ్రద్ధగా చూసుకున్నట్లయితే దేవుడు తన ప్రియమైన పిల్లలను ఖచ్చితంగా చూసుకుంటాడని మనం విశ్వసించాలి. ఏ తాత్కాలిక విషయాల గురించి చింతించవద్దని మనము ఆజ్ఞాపించబడ్డాము. 32వ వచనంలో ఇది అంతా అన్యజనుల చింత అని మనం నేర్చుకుంటాము. ఇది దేవుణ్ణి ఎరుగని వారిని సూచిస్తుంది. మీకు ప్రస్తుతం ఏమైనా ఆందోళనలు, చింతలు లేదా శ్రద్ధలు ఉన్నట్లయితే అవి ఏమిటి? మత్తయి 6 ప్రకారం చింతించుటకు నివారణ ఏమిటి? మనం దేవుణ్ణి వెదకాలి మరియు ఆయనతో మన వ్యక్తిగత సంబంధాన్ని మనం మొదటి ప్రాధాన్యతగా చేసుకోవాలి. దేవునికి ప్రతిదానిని అప్పగించడం మరియు అన్ని విషయాలలో దేవుణ్ణి విశ్వసించే అలవాటును పెంపొందించుకోవడం ద్వారా చింతించే పాపపు అలవాటును అధిగమించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని భద్రత యొక్క వాగ్దానం. భయపడవద్దు అని బైబిలులో 365 ఆజ్ఞలు ఉన్నాయి. సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలముగా మనం దేవునిలో సురక్షితంగా విశ్రాంతి తీసుకోవచ్చు. దేవుని భద్రతను గురించి మీరు ఏమి నేర్చుకుంటున్నారు? తప్పక ఆలోచించండి.